సార్ జగన్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కోర్టులో చెప్పింది సార్. అంటే అంతకుముందు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని జగన్ గారు కోరుకుంటారు. దాంట్లో విచారణ జరిపిన సెక్యూరిటీ కమిటీ ఉంది ప్రాణహాని. అందుకే జెడ్+ కేటగిరీ కేటాయిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. మరి ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది? మరి ఇప్పుడు జెడ్+ కేటగిరీ కేటాయిస్తున్నారట. మీరేం చెప్తారు సార్ దీనిపైన? జగన్ తనకు ప్రాణహాని ఉందని, ఈ కూటమి ప్రభుత్వం తనను చంపాలని చూస్తుందని, అందుకనే తనకు సెక్యూరిటీని తగ్గించేశారని హైకోర్టులో పిటిషన్ వేశాడు. జూన్ 3కు ముందు తనకి ఏ రకమైన జెడ్+ సెక్యూరిటీ ఉందో అలాంటి సెక్యూరిటీని తనకి ఇవ్వాలని కూడా ఆయన హైకోర్టుని కోరాడు. సో దాంతో హైకోర్టు ఏం చేసిందంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరికి సెక్యూరిటీ ఎంత ఇవ్వాలి ఏంటనేది స్టేట్లో సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీ ఎస్ఆర్సి అంటారు దీన్ని. సెక్యూరిటీ రివ్యూ కమిటీకి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నోటీసులు జారీ చేసింది హైకోర్టు కౌంటర్ వేయమని. సో ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ తరఫున సెక్యూరిటీ రివ్యూ కమిటీ కౌంటర్ వేసింది. ఆ కౌంటర్లో ఏముందంటే జగన్కి ప్రాణహాని ఉందనే విషయం వాస్తవమే అని ఈ కమిటీ అంగీకరించింది. అంటే జగన్కి ప్రాణహాని ఉంది. మేము గతంలో అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు తనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చాము. దాని తర్వాత సీఎం అయినాక జెడ్+ కేటగిరీ 58 మెంబర్స్తో జెడ్+ కేటగిరీ ఇచ్చాము. దాని తర్వాత ఏమైందంటే హోదా ఆధారిత సెక్యూరిటీ అనేది మేము ఇస్తున్నాము. హోదా ప్రకారం అతను ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎమ్మెల్యే కాబట్టి మేము ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చాము. బట్ మీరు చెప్పినాక మేము మొత్తం రివ్యూ చేసాము. రివ్యూలో అతనికి ప్రాణహాని ఉందనేది వాస్తవమే అని కూడా చెప్పారు. అట్లాగే జగన్ తనకి ప్రాణహాని ఉందని కోర్టుకి చెప్పడం కోసం అయ్యన్న పాత్రుడు కామెంట్స్ కూడా చెప్పాడు. మనం ఆల్రెడీ వీడియో కూడా చేసిన దాంట్లో అయ్యన్న పాత్రుడు ఇంకొక వ్యక్తితో మాట్లాడుతూ జగన్కి కేవలం ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు, ఒక పాముని చచ్చే వరకు కొట్టాలి అనేది మాట్లాడాడు. సో దాన్ని బట్టి వాళ్ళు తన మీద ఎంత కోపం ఉందనేది తెలుస్తుంది అన్నారు. కానీ అయ్యన్న పాత్రుడు నిజానికి ఆ విషయం చెప్పలేదు, కానీ ఒక ఇది చెప్పాడు. అది కూడా జగన్ని పొలిటికల్గా అనుకున్నారు తప్ప వాళ్ళు ఫిజికల్గా చంపాలనుకోలేదు. పొలిటికల్గా చంపాలని ప్రతి పొలిటికల్ పార్టీ అనుకుంటారు. సో అయ్యన్న పాత్రుడు కామెంట్ చేసిన దాంట్లో కూడా పొలిటికల్గా జగన్ చంపాలనే కామెంటే, కానీ అతను ఎవరో అయ్యన్న పాత్రుడు చెప్తున్న వ్యక్తి కూడా జగన్కి ఇంకా బలం ఉంది, జగన్ శక్తులు అన్నిట్లో ఉన్నాయి, అతని శక్తులు ఏమి వీక్ కాలేదు, సో ఓడిస్తే సరిపోదు, అతన్ని పొలిటికల్గా చంపాలి అనేది వాళ్ళు చెప్పారు. పొలిటికల్గా అంతం చేయాలనే తప్ప ఫిజికల్గా అంతం చేయాలని అక్కడ మాట్లాడుకోలేదు. కానీ అది కూడా కమిటీ చెప్పింది. బట్ అది ఎప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందు, స్పీకర్ ఇప్పుడు ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కమిటీ చెప్పింది. ఏదేమైనా మేము అతనికి జెడ్+ కేటగిరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పింది. అట్లాగే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సరిగా ఇవ్వలేదు నాకు, అది ఎప్పటికప్పుడు రిపేర్ అవుతుంది, నేను సొంతంగా పెట్టుకుంటానంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది కూడా కోర్టుకి జగన్ చెప్పాడు. దానికి సంబంధించి ఇప్పుడు ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏం చెప్పిందంటే బుల్లెట్ ప్రూఫ్ అంటే దాని ఏమంటారు, తన దగ్గర ఫార్చునర్ వెహికల్ ఉంది, ఆ ఫార్చునర్ వెహికల్కి తను బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకోవడానికి మేము అనుమతిస్తున్నాం అనేది కూడా వీళ్ళు చెప్పారు. సో అట్లాగే జామర్ అయితే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వము. ఓన్లీ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఏరియాలోకి వెహికల్ పోయినప్పుడు, అంటే నక్సలైట్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్ ఏరియాలోకి వెహికల్స్ పోయినప్పుడు మాత్రం జామర్ని ప్రొవైడ్ చేస్తాము. రెగ్యులర్ అతని కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అయితే జామర్ అవసరం లేదు అనేది కూడా కోర్టుకి చెప్పింది. సో కోర్టుకి ఇవన్నీ చెప్పి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏం చెప్పిందంటే ఇప్పుడు జగన్ లేవనెత్తిన అన్నిటికీ మేము సమాధానాలు ఇచ్చాము, జగన్కి సెక్యూరిటీ పెంచుతున్నాము, బుల్లెట్ ప్రూఫ్కి అనుమతిస్తున్నాము, జామర్లు కూడా నక్సలైట్ ఏరియాలకు పోయినప్పుడు జామర్లు ప్రొవైడ్ చేస్తాం, కాబట్టి ఇంకా జగన్ పిటిషన్ మీరు కొట్టివేయండి అని కోర్టుని ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అడిగింది. దానికి సంబంధించి నచికేత్ విశ్వనాథ్ అంటే ఈ సెక్యూరిటీ కమిటీకి సంబంధించి ISW అంటారు. ISW అంటే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అనమాట. దానికి ఈయన అదనపు DIGగా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా ఈ
నచికేత్ విశ్వనాథ్ ఎస్పీ అన్నమాట, బట్ అదనపు బాధ్యతలు చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఈ పిటిషన్ కౌంటర్ వేశాడు అనమాట. దీని తరపున అడ్వకేట్లు కృష్ణారెడ్డి, గవర్నమెంట్ తరపున కృష్ణారెడ్డి కూడా తన కౌంటర్ వేశాడు. అట్లాగే జగన్ తరపున చింతల సుమన్ ఏమన్నాడంటే, దీనికి మళ్ళీ మేము కౌంటర్ ఇవ్వడానికి మాకు టైం ఇవ్వండి. అంటే ఇప్పుడు ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏదైతే కమిటీ వేసిందో దీంట్లో కొన్ని విషయాలు మేము తృప్తిగా లేము, కాబట్టి మళ్ళీ మాకు కౌంటర్ ఇవ్వడానికి టైం ఇవ్వండి అంటే 13వ తేదీకి జడ్జి లక్ష్మీ నరసింహ చక్రవర్తి ఆయన టైం ఇచ్చాడు. 13వ తేదీ మళ్ళీ కౌంటర్ వేస్తున్నారు. ఫైనల్ జడ్జిమెంట్ ఏముండొచ్చు అనేది చూడాలి. అంటే ఇది జగన్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రధానంగా ఇప్పుడు బయటకు వచ్చిన కేసు. అంటే మన ఇప్పుడు ఏంటంటే జగన్కి సెక్యూరిటీ అతను ఎమ్మెల్యే కాబట్టి 2+2 సరిపోతారు, అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎమ్మెల్యే ఇప్పుడు అటు అనుకుంటే లోకేష్ గతంలో ఎమ్మెల్సీగా కూడా లేనప్పుడు అతనికి ఎందుకు ఇచ్చారు జెడ్ సెక్యూరిటీ కేటగిరీ అన్నట్టు చాలా మందికి సెలబ్రిటీలకి వై సెక్యూరిటీలు జెడ్ సెక్యూరిటీలు ఇస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేనా కాదా అనేది కాదు, వాళ్ళ సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ అంటారు. థ్రెట్ పర్సెప్షన్ ఎక్కువగా ఉంటే జెడ్ కేటగిరీ కూడా ఇవ్వచ్చు ఎవరికైనా. కాబట్టి ఇది తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు జగన్ ఓన్లీ ఎమ్మెల్యే అనేది కాదు, అతనికి 40% ఓట్లు వచ్చాయి. అవునన్నా కాదన్న అతను ప్రతిపక్ష నాయకుడే, అసెంబ్లీలో లేనంత మాత్రం ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోడు. తనకి సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ కానీ ఎక్కువ ఉంటే కోర్టులు ఇవ్వచ్చు. సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది తప్ప దీనికేమి ఫిక్స్డ్ నియమావళి అనేది ఏమీ లేదు. కాబట్టి గతంలో కూడా చంద్రబాబు కూడా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 4 వెళ్ళిపోయారు. 19 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు Z+ కేటగిరీ ఇవ్వలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్ నిజంగా సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ ఉందని కోర్టు నమ్మితే అతనికి ఇస్తుంది. ఆల్రెడీ థ్రెట్ ఉందని స్వయంగా గవర్నమెంట్ సంబంధించిన కమిటీని, సెక్యూరిటీ రివ్యూ కమిటీని ఒప్పుకునింది. కాబట్టి జగన్కి ఈ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక రకంగా జగన్ ఈ విషయంలో సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా జగన్ కూడా ఇదే పద్ధతిలో ప్రత్యర్థులను వేధించాడు. మనకు తెలుసు, కడప బీటెక్ రవికి ఉన్న సెక్యూరిటీ జగన్ తీసేశాడు. చాలా మందికి ఈవెన్ చంద్రబాబు కూడా కోర్టుకు వెళ్ళి మళ్ళీ సెక్యూరిటీ పెంచుకోవాల్సి వచ్చింది. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, అందుకనే నేను ప్రతి వీడియోలో చెప్తుంటా, ఏ పొలిటికల్ పార్టీకి తేడా లేదు. ఎవరు ప్రభుత్వంలో ఉన్న ప్రత్యర్థుల్ని ఏదో ఒక రకంగా వేధిస్తూ ఉంటారో అందులో వేధించే మెథడ్స్లో సెక్యూరిటీ తీసేయడం ఒక మెథడ్. సెక్యూరిటీ తీసేస్తే వాళ్ళు ధైర్యంగా ఒక పర్సెప్షను, దానివల్ల వాళ్ళ పొలిటికల్ పార్టీ ఆ మేరకు నష్టపోతుంది అనేది ఒకటి. రెండవది, వాడు నిరంతరం టెన్షన్లో ఉంటాడు, ఎవరైనా దాడి చేస్తారేమో, మనకి సెక్యూరిటీ కూడా లేదు అన్న ఒక నిరంతరం టెన్షన్లో కూడా ఉంచడం. మూడవది, అతని ఇంపార్టెన్స్ని జనంలో తగ్గించడం. వీడికి ఇంపార్టెంట్ కాదు ఈ వ్యక్తి, ఇతను ఒక బచ్చా అన్నట్టుగా జనంలోకి ఒక దీన్ని తీసుకెళ్ళడం. ఇలాగా